నమస్తే. పహల్గాం దాడి అనంతరము భారత ప్రభుత్వం ప్రతిచర్యలు ఏ విధంగా ఉన్నాయో ప్రపంచం అంతా చూసింది. ఉగ్రవాద విషయంలో వెనక్కి తగ్గేది లేనేలేదని చెప్తూ బృందాలను ప్రపంచవ్యాప్తంగా పంపిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఈ బృందాలలో ఉన్న ఇద్దరు నాయకులు, వారిద్దరికి సంబంధించిన మీడియాలో ఒక ప్రత్యేకమైన చర్చ ఉన్నది. ఆ ఇద్దరిపైన ఎందుకుంది ఏమిటి తెలుసుకుందాం. ఈ అంశాలపైన మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ మధు గారు వారితో మాట్లాడదాం. అన్నగారు నమస్కారం. ఈ అంతర్జాతీయ ఈ వివిధ దేశాలకు పంపిస్తున్న బృందంలో ఆ డెలిగేషన్ ఇద్దరు నాయకులు, ఒకటి అసదుద్దీన్ ఓవైసీ, రెండు శశి తరూర్. ఎందుకు వీళ్ళిద్దరిపై ప్రత్యేకమైన చర్చ మీడియాలో కథనాలు వస్తున్నాయి? వీడికి ఎందుకు రీజన్ ఏమై ఉండొచ్చు? రీజన్ అంటే ఇప్పుడు పహల్గాం తర్వాత అపరకట యుద్ధం నడిచింది. 4 రోజుల పాటు 5 రోజుల పాటు ఇండియా అనుకున్నట్టు ప్రిసైజ్ టార్గెట్ అంటే పర్టికులర్గా టార్గెట్ చేసి కొట్టడం, తర్వాత మళ్ళీ పాకిస్తాన్ రిటాలియేట్ చేయడం, బార్డర్ వారు దారి తీసింది. ఒక ఘర్షణ, మనం ఇప్పుడు వార్ అనుకున్న పూర్తి ఆల్అవుట్ వార్ కాకుండా ఒక మళ్ళా సరిహద్దు యుద్ధం కొంతవరకు జరిగింది. ఈసారి జరిగిన యుద్ధం మిసైల్స్ టెక్నాలజీ పరంగా ఎక్కువ జరిగింది. దాంట్లో ప్రపంచం ఒప్పుకోకపోయినా ప్రపంచం అయితే ఆశ్చర్యపడింది. బావల్పూర్లో ఈ ఉగ్రవాదుల స్థావరాల మీద డైరెక్ట్ అక్కడ కూడా ప్రిసైజ్గా అంటే అనుకున్నట్టు చేయడం, నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడం అనేది ప్రపంచాన్ని నివేరపరిచింది, ఆలోచనలు పడవేసింది. ఒక రకంగా ఈర్ష్యపడింది. తర్వాత పాకిస్తాన్ రిటాలియేట్ చేయాలని కొన్ని వెస్టర్న్ కంట్రీస్ కోరుకున్నాయి. దాని ప్రకారం పరోక్షంగా ప్రత్యక్షంగా వాళ్ళకు మోరల్గా, నైతికంగా, ఆర్థిక పరంగా వాళ్ళకు బలాన్ని ఇచ్చి ఎంతో కొంత లేదు అప్పర్ హ్యాండ్, భారతదేశం అప్పర్ హ్యాండ్ కావద్దని కొన్ని దేశాలు పన్నినే. అందులో మనం చూసినాం, టర్కీ వరకు, చైనా ఇండైరెక్ట్ సపోర్టు, తర్వాత అమెరికా ఆర్థిక మద్దతు, ఇవన్నీ ప్రపంచం చూసింది, కల్లారా ఉన్నది ఇదంతా. అయితే అప్పర్ హ్యాండ్ అని కాకుండా ఎప్పుడు కూడా భారతదేశము చాలా నైతికంగా, గతంలో నైతికంగా వివరించింది. మనం దేశ పౌరులం కాబట్టి భారతదేశం నైతికంగా ఉంది. పాకిస్తాన్ టెర్రరిస్ట్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్టరీ అని ఇట్లా అనడం కాదు. సీక్వెన్స్గా మనం చూసినాం, ఇప్పుడు మన కళ్ళారా మనం చూసినాం. 1971 వారు మనం చూడలేము, అప్పటికి కళ్ళు తెరిచిండొచ్చు, కానీ నువ్వు తెరవలేదు, నేను తెరిచిండొచ్చు కళ్ళు, కానీ అప్పటికి ఎవరికి అవగాహన లేదు. 1971 కానీ ఇవి కానీ మనం కళ్ళారా చూసినాం. భారతదేశం ఒక మోరల్గా దాడులు చేసింది. చెప్పిన విధంగా కూడా ప్రజలు మా టార్గెట్ కాదు, దేశం మా టార్గెట్ కాదు, దేశాన్ని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాలు అంతం చేయడం మా పంతమని మొదటి నుంచి చెప్తుంది. గతంలో యూరి దాంట్లో కానీ ఇంకా పుల్వామా దాడుల్లో కానీ ఇదే పద్ధతి జరిగింది. కానీ ఇంత ఒక టార్గెటెడ్గా ఈసారి కొట్టి అల్ఖైదా ఇది లాడెన్ ఆపరేషన్ కంటే కూడా గొప్ప ఆపరేషన్ అని నిరూపించింది. దీంట్లో మనం దేశపరంగా మనం కూడా ఇంతకుముందు మనం డిస్కషన్లో యుద్ధం రావద్దు, ప్రజల భావోద్వేగాల పునాదుల మీద యుద్ధం జరగవద్దు అని మనం డిస్కషన్ చేసి, యుద్ధం రాదు కూడా, సైరన్ మోగలేదు, మోగినా అది ఆల్అవుట్ వార్ కాదు, ఓన్లీ ప్రిసైజ్ టార్గెట్స్. ఎక్కడైతే ఉగ్రస్థావరం ఉన్నాయో అక్కడ చేస్తారు, వాళ్ళు రిటాలియేట్ చేస్తే మళ్ళీ రిటాలియేట్ చేస్తారు, అయిపోయింది. ఊహించిన విధంగా కొంతమంది అనుకోవచ్చు, పీఓకేని స్వాధీనం చేసుకోవాలి, ఇట్లా ముందు పోయి కరాచీని స్వాధీనం చేయి, అట్లా అది కుదరని పనులు. ఎప్పుడైనా ఒక ఆల్అవుట్ వార్ అనేది ఎంత వినాశనాన్ని దారిస్తుంది అనేది ఉక్రెయిన్ ఒకటి ఉదాహరణ. ఉక్రెయిన్తోని రష్యా ఎంత పెద్ద దేశం, ఉక్రెయిన్ ముక్క కాదు, రష్యా ఎంత నష్టమైంది, భారీగా నష్టపోయి ఉక్రెయిన్ అనేది ఇప్పుడు ఎదురు నిలబడ్డది. ఎందుకు? దానికి యూరప్ కంట్రీస్ డైరెక్ట్ సపోర్ట్ చేస్తున్నాయి. మనం ఏం చేయలేదు, మనం యుద్ధం కోరుకోలేదు, మనం రష్యాకు డైరెక్ట్ సపోర్ట్ చేయలే, ఉక్రెయిన్ను కాదని లేదు. ఆయిల్ కొనుగోలు చేసినాం, లేదా ఇతర ఆయుధాలు కొనుగోలు చేసినవచ్చు, కానీ మనం ఎప్పుడు కూడా డైరెక్ట్ సపోర్ట్ ఈ యుద్ధానికో ఇది రష్యా కానీ అదేవిధంగా వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేయలేదు. ఈసారి ఏం జరిగిందంటే దౌత్యపరమైన దాంట్లో మీరు అన్నది రెండు క్యారెక్టర్స్, దట్ వన్ ఫ్రమ్ హైదరాబాద్, వన్ ఫ్రమ్ కేరళ, సౌత్ ఇండియా నుంచి
ఆల్ పార్టీస్ ప్రయారిటీను కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాజకీయ పార్టీకి వెళ్ళి తీసుకున్నది. తీసుకోక తప్పదు. అది ఇప్పుడు మోడీ నీతి లేదా యుద్ధము దేశం కోసం అందరూ ఏకతాటిపై నిలిచారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు కూడా మీరేం చేస్తే అది అని సాధన చేశారు. ఇప్పుడు ప్రశ్నిస్తుండొచ్చు, వేరే విషయం. నేనేమంటున్నా అంటే ఆ ప్రశ్నలో కూడా వాళ్ళు అడిగిందంటే చెప్పండి మీరు ఏం జరిగింది, ఏం జరుగుతుంది చెప్పమన్నారు. మద్దతుగా అందులో కేరళ నుంచి శశి థరూర్ అండ్ హైదరాబాద్ నుంచి అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళిద్దరూ స్పెషల్ క్యారెక్టర్గా నిలిచారు. శశి థరూర్ మీద ఎంత చర్చ జరగాలో అంత చర్చ జరిగింది. శశి థరూర్ మీద డెలిగేషన్లో 7 డెలిగేషన్లో ఒక్కొక్క ప్రాంతానికి యూరోప్ కంట్రీస్కు శశి థరూర్, లేదా రష్యాకు ఒకరు, చైనాకు ఒకరు, తర్వాత రష్యా కనిమొలిని కూడా తమిళనాడు నుంచి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. కేరళ అండ్ అసదుద్దీన్ ఓవైసీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లేదా ముస్లిం కంట్రీస్ అక్కడికి వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీ దీంట్లో ఒక గ్లోబల్ పరంగా కూడా అట్రాక్షన్ అయ్యాడు. బీయింగ్ ఏ ముస్లిం లీడర్, ద ముస్లిం బెస్ట్ పార్లమెంటేరియన్, మోడీకి వ్యతిరేకంగా ఎప్పుడు పార్లమెంట్లో కానీ ఎక్కడ కానీ బీజేపీ వ్యతిరేకంగా మోడీ అని అంటున్నాడు. బీజేపీ వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడంలో, లేకపోతే స్టాండ్ తీసుకోవడంలో, విధానాలను ఎండగట్టడంలో, లోపాయకార ఒప్పందాలు ఆరోపణలు మనకు అనవసరం. మనకు విజిబుల్గా కనబడేది పార్లమెంట్లో వక్ఫ్ బోర్డ్ బిల్లు కానీ, వక్ఫ్ బోర్డ్ బిల్లును కూడా తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా విత్ ఇన్ ద కంట్రీలో సోషల్ అన్రెస్ట్ వస్తే, సామాజికమైన భద్రత లోపిస్తే, లేకపోతే అశాంతి నెలకొంటే దానికి బీజేపీ బాధ్యత వహించాలని ప్రత్యక్షంగా హెచ్చరించిన కూడా ఇందులో అసదుద్దీన్ వహిస్తున్నాడు. అయితే చాలా విషయాల్లో చాలా రకాలుగా అసదుద్దీన్ ఓవైసీ అనేవాడు ఒక స్టేట్స్మెన్, ఒక బెస్ట్ పొలిటీషియన్, బెస్ట్ పార్లమెంటరీ అవార్డు కూడా అందుకుండు. ఈవెన్ బీజేపీ ఆయనలో కూడా అందుకుండు. ఒక ఇష్యూ మీద ఒక బారిస్టర్, లండన్లో బారిస్టర్గా చదివి వచ్చినోడు, లా మీద, ఇంటర్నేషనల్ లాస్ అండ్ లోకల్ లాస్ అండ్ ఇంటర్నేషనల్ లా మీద చాలా పట్టు ఉంది. ఏ దౌత్యపరమైన సంబంధాలు ఏంటి అవన్నీ. ఎప్పుడైతే పహల్గామ్ దాడి అయిందో, దాడి తర్వాత శశి థరూర్ మాట్లాడాడు. శశి థరూర్ ఏమన్నాడంటే డిప్లొమాటిక్గా మాట్లాడాడు, వెరీ డిప్లొమాటిక్. ఇది తప్పు, పాకిస్తాన్ ఏం చర్య చేసినా ఓకే అన్నారు, అయిపోయింది. తర్వాత బావల్పూర్ దాడులు కానీ స్ట్రైక్ సింధూర్ ఆపరేషన్ను పూర్తిగా సమర్థించారు. దాంట్లో చిదంబరం కూడా ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడు చిదంబరం అనే వ్యక్తి చాలా వ్యతిరేకంగా మాట్లాడతాడు. వీళ్ళు బీజేపీ గవర్నమెంట్ అంటే అంత మొత్తం అగేన్స్ట్. అయితే ఆయన కూడా మాట్లాడాడు సింధూర్ ఆపరేషన్ వెరీ గుడ్. రిటాలియేట్ చేసినప్పుడు పాకిస్తాన్కు సమాధానం చెప్పిందో కరెక్టే చెప్పిండు. యుద్ధానికి పోలేదని కూడా ప్రశంసించాడు. డిప్లొమాటిక్గా దౌత్యపరమైన చర్యలు తీసుకున్నాడు. ఈయన చిదంబరం ఓకే సపోర్ట్ చేసిండు. దౌత్యపరమైన ఒత్తిడి ద్వారానే మనం జయించాలి తప్ప పూర్తి యుద్ధం పనికిరాదని చెప్పిండు. దాంట్లో మోడీ టేకెన్ వెరీ రైట్ స్టెప్ అని చెప్పిండు. అండ్ శశి థరూర్ మొదటి నుంచి కూడా వాయిస్తుండ్రు. పాకిస్తాన్ను టెర్రరిస్ట్ దేశంగా చేయాలి. నేను లండన్లో వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళ డ్యూయల్ పాలసీసు అవన్నీ కూడా ఎండగడుతూ వచ్చిండు. అయితే శశి థరూర్ ఏమో డిప్లొమాటిక్గా మాట్లాడాడు. వేర్ యూ కమ్స్ టు అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావడానికి కారణం ఏంటంటే ఒక ఇష్యూ మీద ఒక హోంవర్క్ చేసి దాని మీద ఆర్టికల్ ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి, ఆర్టికల్ 350 ఏముంది, ఆర్టికల్ 51 ఏముంది, ఇవన్నీ చెబుతూ ఇంటర్నేషనల్ లాలో ఏముంది, పాకిస్తాన్ తెగబడింది, పాకిస్తాన్ ఫెయిల్డ్ స్టేట్, ఫెయిల్డ్ ఒక కంట్రీ, విఫలమైన ఒక దేశం, టెర్రరిస్ట్ కంట్రీ, ఎన్నోసార్లు దాడి చేసింది. బీజేపీ నాయకుల కంటే టోన్ పెంచి మాట్లాడాడు. తర్వాత అక్కడ పాకిస్తాన్ నాయకులని జోకర్లని, టెర్రరిస్టులని, అసలు దేశమే దేశం కాదని చెప్పింది. మీరు ఉండనే ఉండరు, మేము చేసి తట్టుకోలేరని. అయితే ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నో దాడులను సహించినాం. అది ఉరి కావచ్చు, లేకపోతే పుల్వామా కావచ్చు, అంతకుముందు పార్లమెంట్ మీద అటాక్ కావచ్చు, ఏమైనా కావచ్చు, అంతా పాకిస్తాన్ ప్రేరేపిత, పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిస్టులే చేసిరని చెప్పడం. దాంతోపాటు పాకిస్తాన్ కూడా సందేశం పంపారు గట్టిగా,
పాకిస్తాన్లో అంతకుముందు కూడా ఇమ్రాన్ ఖాన్ ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ కూడా కౌంటర్ చేసిండు. ఇమ్రాన్ ఖాన్ కొంచెం సాఫ్ట్, ఇప్పుడున్న వాళ్ళకంటే సాఫ్ట్ ఉండేది. మాట్లాడినప్పుడు ముస్లింల రక్షణ లేదన్నప్పుడు ముస్లింలకు ఇక్కడ రక్షణ ఉందా లేదా అని మేము చూసుకుంటాం. దట్ ఈజ్ అవర్ డ్యూటీ. యూ లుక్ ఆఫ్టర్ యువర్ కంట్రీ అన్నాడు. అప్పుడు కూడా మాట్లాడండి లేదని కాదు, కానీ ఆ మాటలు అవంతా తెర మీదకి పెద్ద రాలే. ఇప్పుడు యుద్ధ సమయం కాబట్టి ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ నువ్వు నీకు దేశం కోసం చూసుకో, ఫస్ట్ అక్కడ ధరలు పెరిగినాయి అన్ని పెరిగినాయి, మా గురించి మాట్లాడకు, మా ముస్లిమ్స్ గురించి మాట్లాడి మా మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేయకమని చెప్పింది. చాలా తెలివైన లీడర్ కాబట్టి. ఇక్కడ కూడా పేల్గాం తర్వాత కానీ ఇప్పుడు కానీ ఇక్కడ ముస్లిమ్స్ భద్రంగా ఉన్నారు. అక్కడికంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న ముస్లింలు ఇక్కడ వాళ్ళ పని వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ శక్తి వాళ్ళ భద్రత వాళ్ళు చూసుకోగలుగుతారు అని చెబుతూనే గట్టిగా వాదించాడు. ఈవెన్ ఒక్కొక్క చిన్న చిన్న పాయింట్ కూడా పిన్ పాయింట్ ప్రిసైజ్గా మాట్లాడడం. ఎక్కడ పాకిస్తాన్ పొరపాటు చేస్తుంది, ఎక్కడ అమెరికా పొరపాటు చేస్తుంది, అమెరికా దౌత్య నీతి ఏంది, చైనా ఏంది, తర్వాత తుర్కీని కూడా మనం విమర్శించాడు. తుర్కీ విషయంలో అసదుద్దీన్ ఓవైసీ చాలా సీరియస్గా కామెంట్ చేసిండు. ఎందుకంటే మనం ఆదుకున్న దాన్ని కూడా చేసిండు. తర్వాత గతంలో కూడా పార్లమెంట్లో ఎంతో వాదించిన వాడు. దేశ భద్రత వచ్చినప్పుడు అందరూ ఒకటే అవుతారు, అది మామూలే. కానీ మేము దేశానికి మద్దతు, పాకిస్తాన్ చేసిన చర్యలను ఖండిస్తున్నాం అనడం వేరు, ఖండాలుగా నరకడం వేరు. ఇష్యూ బేస్డ్ ఒక్కొక్క ఇష్యూను హైలైట్ చేసుకుంటూ ప్రపంచాన్ని కూడా చెప్తాం, మేము ప్రపంచాన్ని చాటి చెప్పాలని. ఒకవైపు ఆల్ అవుట్ వార్ అన్నప్పుడు కూడా వారు కూడా మీడియా చెప్పినట్టు కాదు, మీకు మజాక్ కాదు, అది ఏం చేయాలనో ఇండియా గవర్నమెంట్ విల్ లుక్ ఆఫ్టర్, మనం ప్రెషర్ చేయొద్దు, వాళ్ళు ఏం చేయాలనో వాళ్ళు చేస్తారు, ఏం చేసినా మనం సపోర్ట్ చేయాలని చెప్పిండు. ఈవెన్ ముస్లిం మత పెద్దలను కూడా కూర్చోబెట్టి మాట్లాడడం, మనం ఈ టైంలో మనం సాలిడారిటీను కనబరచాలి, ఫోన్లో మాట్లాడడం, ఆయన అంతపరంగా ఈవెన్ ఇండియా లెవెల్లో కూడా ఇప్పుడు మనము సాలిడారిటీని వ్యక్తం చేయాలని చెప్పడం ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. మోరోవర్ ఈయనకు ఫస్ట్ అమిత్ షా, హోమ్ మినిస్టర్ అమిత్ షా చేసిండు. తర్వాత మోడీ కూడా దౌత్యపరమైన ఇది డెలిగేషన్లో, ఇది డిప్లొమాటిక్ డెలిగేషన్లో రావాలని పిలుపునిచ్చాడు. తర్వాత ఈ ముస్లిం కంట్రీస్కు లేదా మిడిల్ ఈస్ట్ కంట్రీల్లో ఎట్లా చెప్పాలి, ఏం చెప్పాలని కూడా ఆయనకు తెలుసు కాబట్టి, ఇంటర్నేషనల్ లాస్, ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ తెలుసు కాబట్టి, ఈ అసదుద్దీన్ ఓవైసీ అనేవాడు మొదటి నుంచి కూడా అకార్డింగ్ టు సిచ్యువేషన్ ప్రకారం మాట్లాడము, సిచ్యువేషన్ హౌ టు అడ్జస్ట్ ఈ హిమ్సెల్ఫ్ అకార్డింగ్ టు సిచ్యువేషన్, ఈ నో వెరీ వెల్. ఒక సిచ్యువేషన్ అది అర్థం చేసుకొని ఆ ఇష్యూ మీద మాట్లాడడం. వక్ఫ్ బిల్ వస్తే నేను ముస్లింల తరఫున మాట్లాడుతున్న ప్రతినిధిగా నేను దీన్ని ఒప్పుకోను అంటాడు. రాహుల్ గాంధీ విషయం వచ్చినప్పుడు నువ్వు రాహుల్ గాంధీ ఎందుకు సపోర్ట్ చేస్తలేవంటే, రాహుల్ గాంధీ ఆల్సో గోయింగ్ ఇన్ ద సేమ్ వే, రైటిస్ట్ మూమెంట్లో పోతుండే ఆయనకేం తేడా లేదు, నేను ఇద్దరిని వ్యతిరేకిస్తా అంటాడు. అయితే ఈ పాయింట్ టు ది పాయింట్గా మాట్లాడడం, పిన్ పాయింట్గా మాట్లాడడంలో అసదుద్దీన్ ఓవైసీని ఇప్పుడు మించి మన దగ్గర లేరు. చూస్తాను కదా, అసదుద్దీన్ ఓవైసీ నేను ఎమ్మెల్యేగా చూసిన, ఎంపీగా చూస్తున్నాం. ఎమ్మెల్యేగా అంటే ఈవెన్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్బరుద్దీన్ ఉండొచ్చు. అయితే అంతకుముందు కూడా డిప్లొమాటిక్ ఎట్లా వ్యవహరించాలి, రాజశేఖర రెడ్డికి ఎందుకు మద్దతు చేస్తున్నాం, తెలంగాణకి ఎందుకు వ్యతిరేకం చేస్తున్నాం, చాలా స్టాండ్ అంటే ఇవాళ ఈ స్టాండ్ నేను తీసుకోవడం కారణం ఏంది, హోంవర్క్ చేస్తాడు. తెలంగాణకు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుంటే యునైటెడ్ స్టేట్ తెలంగాణకు అనుకూలమే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకం అన్నాడు ఆయన. తెలంగాణ ప్రయోజనాలను కాపాడడానికి రాయల తెలంగాణకు సపోర్ట్ చేసి అప్పుడు ఏమన్నాడంటే, ఇంతకుముందుగా మనం చర్చించినాం, ఒక పాయింట్ను వివరించడంలో జనాలకు మీరు అనుకుంటున్నట్టు మత పునాదుల మీద మతతో పాటు ఆయన కూడా మతతో పాటు అది బీజేపీ అయితే హ్యారిక్ రైవల్ని అనుకుంటున్నారు, ఆ బీజేపీ ఆక్రమిస్తుంది వచ్చి ఈ వ్యాక్యూమ్లో అదొక పొలిటికల్ ఈక్వేషన్ థియరీ చెప్పిండు, అయిపోయింది. తర్వాత ఏమైంది, పార్లమెంట్కి వచ్చే వరకు అప్పటికి బలోపేతం బీజేపీని ఫస్ట్ టార్గెట్ చేసిండు.
తర్వాత బలం పుంజుకుంది బీజేపీ ఒక సిస్టమేటిక్గా పోయి ఒక బలమైన ఒక మర్రి వృక్షంలాగా ఎదిగింది. ఏం చేసినప్పుడు ఇష్యూలకే పరిమితమైండు. బీజేపీని ఎట్లా కౌంటర్ అటాక్ చేసిండో కాంగ్రెస్ని కూడా చేసిండు. సేమ్ టైం లల్లును తిట్టిండు. సేమ్ టైం వాడి పేరు యాదవ్, మన ఉత్తరప్రదేశ్ అఖిలేష్ యాదవ్, తర్వాత ములాయం సింగ్ యాదవ్, వీళ్ళని కూడా వ్యతిరేకించాడు. మీరేం చేసిరని ప్రశ్నించాడు. తనకు తాను అంటే ఇప్పుడు ఒక దేశము ఫస్ట్ దేశం బలపడాలి. అంతర్గత ఉగ్రవాదాన్ని రూపుమాపాలి. అప్పుడే మనం వేరే దేశాలతో కలిపి ఇంకో దేశానికి పోవాలి. అట్లనే అటువంటి నీతి తెలిసినోడు ఫస్ట్ తన పార్టీని పటిష్టం చేసుకుంటు మెల్లగా విస్తరించుకుంటుండు. ఈ విస్తరించుకున్న దశలో ఒక బలమైన పార్టీ, కేంద్రంలో బలమైన పునాదులు ఉన్న దాంతో ఘర్షణ వైఖరి పోయి తాను డిస్టర్బుల్ కావదలుచుకోలేదు ఆయన. అప్పుడు ఒక కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు అనే విషయం ఆయన తెలుసు. ఒకసారి రాజీ పడుతూ, ఒకసారి ఘర్షణ పడుతూ, ఒకసారి కలిసిపోతూ, ఒకసారి ఒక వెనకడుగేస్తూ, ఒకసారి పంజా విసురుతూ, ఒకసారి భయపెడుతూ, ఒకసారి బాధపడుతూ, ఒకసారి ఆవేదన వ్యక్తం చేస్తూ, సామధాన భేద దండోపాయాలు అంటారు. అవన్నీ కూడా కలగలిసిన ఒక రాజకీయ నాయకుడు. ఆయన చూసి నేర్చుకోవాల్సిన చాలా బీజేపీ నాయకులు కావచ్చు, ఇతర కాంగ్రెస్ నాయకులు కావచ్చు, నేర్చుకోవాల్సింది ఉంది. హోంవర్క్ చేసి ఈరోజు దేశంలో శశి థరూర్ అనే ఆయన యూరప్ యాక్సెంట్లో, ఇంగ్లీష్ యాక్సెంట్, ఉన్నత విద్యావంతుడు, డిప్లొమాటిక్గా పనిచేసిండు, దౌత్యపరమైన రాయబార కార్యాలయం కూడా పనిచేసిండు. మొత్తం అన్నీ ఒక అనుభవం ఉన్నది. ఆయన కంటే కూడా అసదుద్దీన్ ఓవైసీ ఈవెన్ కోటింగ్, నాకు అవన్నీ సెక్షన్స్ అవన్నీ తెలుస్తలేవు, ప్రతి సెక్షన్కి ఒక కోడ్ చేస్తూ ఈ ఇంటర్నేషనల్ లా ప్రకారం ఇది, ఇంటర్నేషనల్ లా ప్రకారం ఇది, అండ్ యుఎన్ సెక్యూరిటీలో మనం ఇలా చేయాలి సూచనలు చేస్తున్నాడు. యుఎన్ సెక్యూరిటీకి ఎట్లా చెప్పాలి, మనం పాకిస్తాన్ని ఎట్లా డిమోరలైజ్ చేయాలి, ఎట్లా దాన్ని డిమోడ్ చేయాలి, ఎట్లా మనం చేయాలని అనుకుంటే ఇవి నిర్దిష్టపరమైన సూచనలు కూడా చేస్తున్నాడు. అంతపరమైన ఊరికి అని వదలడం లేదు, పాయింట్ టు పాయింట్. దట్టు హైదరాబాద్ కేంద్రంగా చేస్తున్న ఎంపీ ద బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డుగా బెస్ట్ పార్లమెంట్గా ఉన్నాడు. కాబట్టి ఆయన దృష్టి అంతా ఇక్కడ మళ్ళీంది. ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీని వ్యతిరేకించే బీజేపీ వాళ్ళు కానీ ఇంకా వాళ్ళు కానీ చాలామంది కూడా ఈ యుద్ధ సమయంలో, ఈ సంక్షిప్త సమయమే ఇది మరి. ఎందుకంటే టెర్రరిస్టులు వచ్చి అటాక్ చేస్తారు, మళ్ళీ మనం అటాక్ చేస్తే ఇతర దేశాలను కలుపుకుంటారు. మనకు ఒకడేమో ఆర్థిక సాయం చేస్తాడు, ఒకడేమో ఉస్కు అంటాడు, ఒక డిస్కో అంటాడు, ఒకడు పెంపుడు కుక్క అంటాడు, ఒకడేమో వీధి కుక్క అంటాడు. అట్లా చేసి పాకిస్తాన్ మనకు ఉసిగొల్పుతున్న సమయంలో పాకిస్తాన్ను ఎవరు ఉసిగొల్పుతారు, ఎవరు మన శత్రువులు, ఎవరు మిత్రులు అన్నీ తీరిపోయినాయి. ఈ దశలో ఎవరు మన కోసం మాట్లాడేటోళ్ళు, మన ఇంటర్నల్ ఫోర్సెస్ ఏమంటున్నాయి, ప్రతి యూట్యూబ్ కానీ సోషల్ మీడియాని కానీ వెతుక్కుంటూ చూస్తున్నారు పౌరులు, ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు తప్పు మాట్లాడుతున్నారని. అందులో టోటల్గా ఇవాళ చూస్తే అసదుద్దీన్ ఓవైసీ నెంబర్ 1 ఉన్నాడు. సోషల్ బ్లాగ్లో కానీ మీడియా బ్లాగ్లో కానీ ఏమని లేని పరిస్థితి ఉంది. శశి థరూర్ ఎవరికి అర్థమవుతాడు, ఇంటర్నేషనల్ వాళ్ళకి అర్థమవుతాడు, ఇక్కడ లోకల్గా అర్థమవుతుంది అసదుద్దీన్ ఓవైసీ. సో ఈ సంక్షిప్త సమయంలో 2-3 ఉమర్ అబ్దుల్లా కూడా పెద్దగా మాట్లాడలే, ఆయన కూడా అంటున్నారు. కానీ ఉమర్ అబ్దుల్లా మాట్లాడితే కాశ్మీర్ గురించి అంతర్గత భారత ప్రభుత్వ చర్యలకు మద్దతుగా మాట్లాడిన వాళ్ళందరూ మాట్లాడడం వేరు, సంపూర్ణ మద్దతు వేరు, కొట్లాడినట్టు మాట్లాడడం వేరు. ఎస్ యూఆర్ హియర్ అంటే మన నైతిక స్థైర్యాన్ని పెంపొందించే విధంగా, ఎస్ ఇండియా గవర్నమెంట్కి ఇచ్చేయండి అయ్యా, వాళ్ళు ఏం చేసుకుంటారు, మీడియాకి సంబంధం లేదు, యుద్ధం అని నువ్వు అనొద్దు, యుద్ధం చేస్తే వాళ్ళు చేస్తారు. మనం భావోద్వేగాల మీద దీని మీద మనం ప్రెషర్ చేయొద్దు గవర్నమెంట్ను, ఏం చేసినా చేయని, వీఆర్ విత్ యూ అని అన్నాడు. తర్వాత ర్యాలీస్ కూడా నిర్వహించారు. ర్యాలీస్ కూడా ఫస్ట్ టైం ఇంత భారత్ జిందాబాద్ అనడంతో పాకిస్తాన్ ముర్దాబాద్ అని తేంగా ర్యాలీ. ఇప్పుడు మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి, అసదుద్దీన్ ఓవైసీలో చాలామంది భారత్ మాతాకి జై అని కూడా అన్నారు, వీడియోలు వచ్చినాయి. అంటే అదే ముస్లిం మతస్థులు కూడా అట్లా కావడం, సాలిడారిటీని వ్యక్తం చేయడం. ఈ టైంలో
అందరు కలిసి రావడం ఒకటి దేశంలో ఒక స్థైర్యాన్ని నింపింది. అదేవిధంగా మన శత్రువులు ఎవరు, మన మిత్రులు ఎవరు? మనం ఆల్ అవుట్ యుద్ధాన్ని పోతామా? యుద్ధం అంటే ఏంది? నేనేమంటున్నాను, ఇప్పుడు ఈ సంక్షిప్త సమయంలో అసదుద్దీన్ ఓవైసీ లేదా శశి థరూర్ వ్యవహరించడానికి కాకుండా కూడా ప్రజలకు అర్థమైంది ఎవరు ఏ దేశం ఎవరికి మద్దతు వస్తుంది, మనం సొంత బలం మీద ఎట్లా కొట్లాడగలుగుతాము, మన ఆయుధ సంపత్తి ఏంది, మన టెక్నాలజీ ఏంది, మన క్షిపణులు ఏంది అని అర్థం చేసుకోగలిగే ప్రజలు. మరోవైపు శత్రువులు ఎట్లా పొంచుకున్నారు మనకు ఒక ఎదుగుతున్న భారత వ్యవస్థను, భారతదేశాన్ని ఒక ఆర్థిక వ్యవస్థగా, ఒక డెవలప్మెంట్ శాస్త్ర సాంకేతిక పరంగా ఎట్లా అణిచివేయాలని చూస్తున్నాయి ఈ కంట్రీస్ కానీ ఏ దేశాలు కానీ. ఏ దేశం మనకు వస్తుంది? ఈ భౌగోళికంగా జియో పాలిటిక్స్ అర్థమవుతున్నాయి. ఈ క్రమంలో ఎవరు మిత్రులు ఎవరు శత్రువులని తెలుసుకుంటున్నారు ప్రజలు. కాబట్టి దీంట్లో కొంతమంది ఒక హీరోలుగా నిలిచి వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని ఉపయోగించుకున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ. భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న వారిని, వారి వ్యవహారాన్ని ప్రపంచ ప్రజల ముందు ఉంచడము, భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలకు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయడము, చాలా వ్యూహాత్మకంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ముందుకు వెళుతూ ఉన్నారు. అందుకే దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు మొత్తం ఆయన మద్దతు ప్రకటించారు కాబట్టి ఆయనకు ఆ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడ్డారు. ఇదే సందర్భంలో ఇదే యూనిటీని కొనసాగించాలని అంతర్జాతీయ స్థాయిలోకి కూడా బృందాలను పంపుతున్న సందర్భంలో ఒకరు ఇద్దరు నాయకుల పట్ల ఎందుకు ప్రత్యేక చర్చ ఉంది అనే అంశాలకు సంబంధించి వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.